మేషరాశి వారికి ఈ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి 10 నిమిషాల పాటు ఈ వీడియోని వినడం వల్ల ఈ నెలలో అసలు మీకేం జరగబోతుంది, అసలు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివన్నీ అసలు ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని కొంచెం మానసికంగా బాగా నలుగుతున్నారు. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరంగా చెప్పబడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా చేతిలో ధనం ఉంటుంది. అంటే చేతిలో ధనం అంటే లక్షల కోట్లు ఉంటాయని కాదండి. ఎప్పుడూ కూడా ధనం అనేది చేతిలో అవసరాలకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి చేతిలో ధనం అనేది అలా ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మీ రాశి పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మీ మీద గురుబలం కూడా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి మేషరాశి వ్యక్తులు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా స్టాండర్డ్గా దృఢంగా నిలబడి ఉంటారన్నమాట. వీరికి ఏంటంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి చుట్టూతా కష్టాలనే యుద్ధం చేస్తున్నప్పటికీ, మనుషులందరూ దాడి చేస్తున్నప్పటికీ కూడాను మీరేంటంటే ఆత్మవిశ్వాసాన్ని వీరి మీద వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని కోల్పోరు. ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి, మాకంటూ మీ ప్రేమను కావాలంటూ మీరు ఎంతైనా పంచుతారు. అంటే మేషరాశి వారు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మీరు మంచిగా ఉంటే ఎదుటివారు వచ్చేటప్పటికీ ఎంత ప్రేమనైనా పంచుతారు. వీరి దగ్గర అంత ప్రేమ అనేది అందుతుందన్నమాట. మంచిగా ఉంటే మంచిగా, అంటే చెడ్డగా ఉంటే ఎదుటివారి మాటల్లో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ఏదన్నాక తేడా గనుక వచ్చిందంటే మాత్రం వెంటనే వీరిలో తేడా వచ్చేస్తుందని చెప్పాలి. మంచికి మంచు, చెడుకు చెడు అనేటటువంటి లెక్క అంతా అలాగే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా సరే ఈ మేషరాశి వారిని ప్రేమతో ఎంతైనా లొంగదీసుకోవచ్చు. కానీ వారికి ఏదన్నా రివర్స్గా మాట్లాడినాగా, వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా వాదన చేసినా, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అసలు భరించలేరన్నమాట. కాబట్టి మేషరాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్, ఏదైనా సరే దేనికైనా సరే డేర్గా వెళ్ళిపోతారన్నమాట. అలాగే మంచితనం అనేది కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. వీరిని బాధ పెట్టిన వాళ్ళని, వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేటటువంటి గుణం అనేది ఈ మేషరాశిలో మనం చూస్తాము. కాబట్టి మేషరాశి వ్యక్తులు మంచితనానికి మరొక రూపంగా చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులు. అలాగే చాలా చాలా బాధపడతారని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే మేషరాశి వారు బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఆ రకంగా యుద్ధం చేస్తాయని చెప్పుకోవచ్చు. చిన్న వయసులో ఏదన్నా, అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగారేమో. కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికీ మేషరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎవరికన్నా రేరుగా ఏదైనా వైవాహిక జీవితం బాగుంటుందేమో, కానీ ఎక్కువ శాతం ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు, ఒత్తిడి, బాధ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఎటువంటిది మీరు ఎక్కడికక్కడే నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దేని గురించి అతిగా ఆలోచించరు. అంటే ఏదన్నా ఒక విషయం వస్తే కాసేపు ఆ విషయం గురించి మాట్లాడి దాని అంతటితో వదిలేస్తారు. మనోవ్యాధిగా లోపల బాధపడిపోవడం, భయపడిపోవడము ఇలాంటివి చేయరనమాట. సరే, వాళ్ళకి ఎలా రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. ధైర్యాన్ని ఇస్తారన్నమాట. ఎదుటి వారికి ధైర్యాన్ని ఇవ్వడంలో, సలహాలు ఇవ్వడంలో మేషరాశి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారనమాట. ఎదుటి వారికి, అంటే ధైర్యం లేని వారికి కూడా వీరితో మాట్లాడిన తర్వాత కాసేపు ప్రశాంతత కూర్చొని ఏదైనా ఫోన్ అవ్వచ్చు, లేకపోతే మామూలుగా కావచ్చు, మాట్లాడితే ఎదుటి వారికి ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట. అలాగే ధైర్యాన్ని నూరిపోస్తారు. మంచి మంచి విలువైనటువంటి మాటలు, సలహాలు ఇవ్వటంలో మొట్టమొదటిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికీ ఆ సలహాలు అనేవి పెద్దగా పనిచేయవు. అంటే వీరి వల్ల ఎదుటివారు బాగుపడతారేమో, కానీ కాకపోతే వీరికి అంతగా కలిసి రాదు. వీరి
వీరు చేయి వల్ల ఎదుటివారికి కలిసి వచ్చింది, కానీ వీరి వల్ల వీరికి పెద్ద ఉపయోగం అనేది ఉండదన్నమాట. అలాగే మేషరాశి వారి యొక్క సంతానంలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం వారి గురించి ఆలోచనలు కూడా మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలో కొంచెం బాధలుంటే సంతానపరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. అంటే సంతానానికి వివాహం జరిగి వివాహంలో ఏదైనా మార్పులు ఏదైనా ఉండడము, సరిగా లేకపోవడము, ఇలాంటివి వెంటనే కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొంచెం బాధలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పుకోవాలి. అంటే వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలిసిన వారికి తెలియని వారికి ఇద్దరికి అంటే కొంచెం తెలుసు పర్వాలేదు అనుకుంటే వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేసుకుంటారు. అంటే వీరి దగ్గర ఏంటంటే రహస్యాలు అనేవి ఉండవన్నమాట. ఏదైనా సరే మీకు మనసులో ఒక భారం పడింది, మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, వీరు మనసులో ఒక బాధ ఉంది అనుకుంటే ఎదుటి వారికి ఆసక్తి ఉందా లేదా, అసలు వీరికి చెప్పొచ్చా లేదా, వీరికి చెప్పడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే కాస్త జనంలో చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అది మార్చుకోవాలి. ఎందుకంటే మీరు దైవాన్ని చెప్పుకోండి, మనుషులకు చెప్పి లాభం ఏమి ఉంది చెప్పండి. వింటారు, పక్కకు వెళ్ళిపోతారు. అసలు వింటారో లేదో కూడా తెలియదన్నమాట. ఎందుకంటే ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి విషయాలు వారికి ఆసక్తికరంగా ఉంటాయండి. అయితే కానీ మన విషయాలు ఎవరికైనా చెబితే వాళ్ళకి ఎందుకు ఉంటుంది, మన కష్టం ఎవరి గురించి ఆలోచించి బాధపడుతుంటే వారికి ఎందుకు బాధ వస్తుంది, వారి మనసుకు ఎందుకు అనిపిస్తుంది, మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి జనంతో మాట్లాడాలంటే కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడితే ఎవరైనా వినగలుగుతారేమో, కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటే ఎవరు వినరండి, సోది చెప్తున్నట్లుగా చూస్తారన్నమాట. కాబట్టి మీరేంటంటే జనంతో కష్టాలను పంచుకోవద్దు, దైవాన్ని నమ్ముకోండి, దైవానికి చెప్పుకోండి. మీరేంటంటే మీ బాధల వల్ల దాదాపుగా దైవానికి దూరం పెడుతున్నారు. కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు దైవానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేనండి. దైవారాధన మీరు చేస్తూ ఉండాలి. దైవారాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. అసలు దారి తెలియని ప్రశ్నలకు ఒక దారి అనేది కనిపిస్తుందన్నమాట. దైవం దారి చూపిస్తుందన్నమాట. ఇంట్లో దీపారాధన చేసుకోండి, దీపాన్ని వెలిగించండి, చక్కగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు చదువుకోండి, దైవాన్ని పూజలు చేయండి, చక్కగా సాంబ్రాణి కడ్డీలు, ధూప నైవేద్యాలు చక్కగా దైవంతో ఎక్కువగా మీరు ఏకాభించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడాను పోతాయి. మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. మీకంటూ గౌరవ మర్యాదలు, మీ మంచితనానికి పాటుగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట. మీలో ఉండే కోపాలు, ఆవేశాలు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వ్యక్తిగతంగా మేషరాశి వారు ఎంతో మంచివారు, అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి గనక కోపం వచ్చిందంటే ఎవరు కూడా వీరిని ఆపలేరండి. అది ఎదుటివారు ఎంతవారైనా సరే ఆ కోపాన్ని వారు బలి అవ్వాల్సిందే అన్నమాట. అలా ఉంటుందన్నమాట వీరి తీరు. కాబట్టి మీ కోపమే మీకు శత్రువులు, అట్లా అది గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కాస్త ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి. మన పిల్లలే, మన కుటుంబ సభ్యులే అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లుగా, అంటే కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు మాకు తిరుగులేదు అన్నట్లుగా, మాకు అంత ఆరోగ్యం ఉంది, బాగుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపటి రోజున మీ మీద ఏంటంటే ఆ కక్ష పెంచుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీరేంటంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. అతిగా ఆవేశం అనేది పడవద్దు. అలా పడడం వల్ల మీకున్న గౌరవం తగ్గిపోతుంది. మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే శత్రుత్వం అనేది కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఇంటైనా బయటైనా, అంటే బయట చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళ ఏంటంటే ఇంట్లో వాళ్ళేలే ఏముందిలే అని చెప్పేసి కొంచెం ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే జాగ్రత్తగా మాట్లాడాలి. బయట వాళ్ళు మనం ఎవరితోనైనా పద్ధతిగానే మాట్లాడతాము, కానీ ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే చివరి వరకు మీ ఇంట్లో ఉండే వాళ్ళే మనకు శాశ్వతం అండి. కాబట్టి ఇంట్లో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఒకటి గనక మీరు మార్చుకోగలిగితే ఇంకా మీ జీవితానికి తిరిగి అనేది ఉండదండి.
ఇక ఈ నెలలో వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారన్నమాట. అంటే చాలా వరకు కూడా వీరిలో అంటే అందరూ అని చెప్పుకోలేమండి, కొంతమంది వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు. వారు చేసేటటువంటి వ్యాపారాలు ఉద్యోగపరంగా కావచ్చు, చిన్న పనులు అవ్వచ్చు, ఏ పనిలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బిజీగా ఉంటారు. పెండింగ్ పనులు వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదించి తినే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారు మంచి భోజన ప్రియులండి. వీరు అట్లా ఎక్కువగా భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే కాఫీలు టీలు కూడా కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటారు. మేషరాశి వారికి ఈ అలవాటు కూడా ఉంటుందన్నమాట. ఇక ఏంటంటే ఇష్టమైన వ్యక్తులు సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైన వారిని కలిసే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా బంధువులు వారి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే వీళ్ళే వారి దగ్గరికి వెళ్ళడం కానీ, ఇట్లా ఏంటంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వడం అవ్వచ్చు. ఇట్లా కొన్ని ఏంటంటే ఈ నెలలో మీకు జరుగుతాయన్నమాట. అవన్నీ చూసుకొని సంతోషపడడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మీకు ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడతారు. అదొకటే కొంచెం తగ్గించుకోండి. అతిగా మాట్లాడితే మాటకు గౌరవం అనేది ఉండదు. అవసరమైనంత వరకు మాట్లాడాలి, సైలెంట్గా ఉండండి. అలాంటివి తగ్గితే అంటే దైవారాధనగా ఎక్కువ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది మీలో ఏర్పడి చక్కగా మాటలు తగ్గడం అంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నట్లుగా ప్రశాంతంగా ఆ లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట. అలా ఏంటంటే చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మీకు నలుగురిలో ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ మేషరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా అని మనం చెప్పుకున్నామండి. ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి ఎంతగానో మీరు కూడా కష్టపడతారు. కష్టపడడం అంటే కష్టమైన పనులను కూడా చేసి చూపిస్తారు, సాధిస్తారు. ఏదైనా వీరి మనసులో ఒక పని అనుకోవడం కోసం కానివ్వండి, ఏదైనా ఒక ఆలోచన పడిందంటే ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోరు. పక్కన వాళ్ళను కూడా నిద్రపోనివ్వరు. ఎందుకంటే పట్టుదల అలా ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఏముందిలే అని చెప్పి అనుకోరు. ఆ పని అవ్వాలి, సాధించాలి, అనుకున్నది సాధించి తీరాలి. ఇది మేషరాశి వారి దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం. కాకపోతే అన్ని విషయాలు అలా ఉండకూడదు, పట్టు విడుపు ఉండాలన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలి. కొన్ని కోపాలు, ఆవేశాలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. చీకటి వెలుగులాగా కష్ట సుఖాలు ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు తిరుగు అనేది ఉండదు. ఇంకా ఈ నెలలో వచ్చేటప్పటికి చేతికి ధనం అనేది అందుతుందన్నమాట. వస్తువులు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. బంగారం రూపంలో కావచ్చు, లేదా ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు, ఏదైనా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అది చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకున్న పనులు అవుతాయి. సంతోషపడడం అనేది జరుగుతుంది. ప్రయాణాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు. అంటే బంధువులని వారిని కలిసి సంతోషంగా ప్రేమగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ మేషరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పోటీతత్వంలో చదువుతూ ఉంటారు. కొంచెం చదువులో డల్గా ఉంటారండి. మేషరాశి వారు విద్యార్థులు కానీ మీరు కొంచెం కష్టపడి అర్థం చేసుకొని అంటే బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే మీకు చదువు బ్రహ్మాండంగా అబ్బుతుంది. ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు. అలాగే వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో మొట్టమొదట కాస్త కష్టాలు, సమస్యలు వచ్చినప్పటికీ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముకొని దైవారాధన చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బంది అనేది పెద్దగా ఉండదండి. చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా కాస్త దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దైవారాధన ఎక్కువ చేసుకోవడం, శివాలయానికి వెళ్ళటం, మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా దాన ధర్మాలు చేయటము, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి గురుబలం అనేది బాగుండి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య గతంలో పోల్చుకుంటే అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేవారు ఉన్నారో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తారండి. మీకు అదృష్టం అనేది బాగా ఉంది. మీ అదృష్టానికి తగ్గట్లుగా తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. వీరికి ఏంటంటే అదృష్టం మాకుందా అనే సందేహం మీకు రావచ్చు. అదృష్టం ఉంది. నిజమైన అదృష్టం, ఐశ్వర్యం ఏంటో తెలుసా?
ఆరోగ్యం మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే బాగుంటుందంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఉంటాయి. వీరికి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి సమస్య కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కళ్ళకు సంబంధించిన సమస్యలు, ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, ప్రశాంతంగా ఉండడం, కోపాన్ని, ఆవేశాలను అదుపులో పెట్టుకోవడము, జనంతో తక్కువగా మాట్లాడడం, దైవానికి ఎక్కువగా నమ్మడం, ఇలాంటివి చేస్తూ ఉండడం. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ నెలలో ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది. డబ్బును చూసి సంతోషపడతారు. గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు. మీకు ఇబ్బంది అనేది లేదు. మీకంటూ చాలా వరకు కూడా తృప్తిగా ఉంటారని గతంలో పోల్చుకుంటే. కాకపోతే కొంచెం కుటుంబంలో కలహాలు, సమస్యలు అనేవి వస్తుంటాయి. అదొక మైనస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏదైనా అతిగా చేస్తూ ఉంటారు. కాబట్టి అంటే ప్రేమ అవ్వచ్చు లేదా కోపం అవ్వచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి దగ్గర కొంచెం అతిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం ఎదుటి వారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి మీ ఒక్కవైపే కాకుండా ఎదుటి వారి తరఫు నుంచి కూడా ఆలోచించుకొని ఇది ఒక్కటి మీరు మార్చుకోగలిగితే మీకంటూ అసలు మీ బుద్ధి అనేది బంగారం లాంటిదండి. మీకు తిరిగి అనేది లేదు. ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంది. పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. మనకి చక్కగా కొన్ని విషయాలు పాటించినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా కాస్త శివారాధన చేసుకోవడం, ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడము, ఇలాంటివి లక్ష్మీనారాయణ స్తోత్రము చదవడము, కాస్త గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం, కాస్త రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసుకోవడం, చక్కగా ఇలాంటి నియమాలు, అలాగే పసుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవడం, నుదుటిన పసుపు రంగు బొట్టును నుదుటిన సింధూరంగా పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ చెడు శక్తులు అనేవి పోతాయి. గురుబలం పెరుగుతుంది. నరదృష్టి ప్రభావం కూడా తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ నెల మీకు బ్రహ్మాండంగా ఉంది. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. మంచిగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. మీకైతే పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ధన్యవాదాలు.